యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన యోగా సాధనలో మనం ముఖ్యంగా ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరిగే ఆసనాలని ముఖ్యంగా చేద్దామండి. ఒకసారి నేను చిన్న పిల్లలకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎలా పెరగాలో అని ముందు దాంట్లో చేశానండి. ఇవాళ మాత్రం ఇంటర్మీడియట్, అంటే ఎవరైనా ప్రాక్టీస్ చేసేలాగా యోగా సాధన అయితే తీసుకొచ్చేసాను. మీరు ఎప్పుడైనా డౌట్గా ఉంటే ఆగి నన్ను అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక ఫ్లోలో ఆసనాలను అయితే మనం చేస్తూ ఉంటామండి. నన్ను ఫాలో అవుతూ చేయటానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండాలి అని నన్ను అడిగితే, ఏకాగ్రత అన్నది చిన్నపిల్లలకి కాదండి, పెద్ద వయసున్న వాళ్ళకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఫోకస్డ్గా లేదు, మన మైండ్ ఒక ప్లేస్లో లేదు అని అంటే మనం ప్రతిథింగ్ని కాంప్లికేట్ చేసుకుంటాం. అంటే కీస్ ఒక దగ్గర పెట్టాలని తెలుసు కానీ అక్కడ పెట్టాం, మళ్ళీ వెతుకుతూ ఉంటాం. ఇలాంటివి అలాగే మర్చిపోయి ఒక వయసు వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటామండి. చిన్న చిన్న థింగ్స్ని మనం గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటూ దాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి వాటి కోసం ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా ముఖ్యమండి. అలాగే పిల్లలు, చదువుతున్న పిల్లలకైతే ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఉంది అని అంటే వాళ్ళు 1 గంట చదివినా చాలండి. వేరే వాళ్ళు 12 hours బుక్ పట్టుకొని బై హార్ట్ చేసినా కూడా అంత బ్రెయిన్కి ఎక్కదు. కాబట్టి ఈ ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరిగే యోగా సాధనను అయితే మనం ఇవాళ చేద్దాం. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. లెగ్స్ని దగ్గరగా ఉంచుతూ మోకాలని దగ్గరగా ఉంచండి. షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేయండి. ఇప్పుడు ఐస్ని క్లోజ్ చేస్తూ చూడండి, కాళ్ళని ఎంగేజ్ చేయండి. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుందండి తాడాసన, కానీ చేసేటప్పుడు తెలుస్తుంది. కాళ్ళని ఎంగేజ్ చేస్తూ అలా స్టిల్గా ఉండటం కూడా చాలా మందికి బ్యాలెన్స్ ఇక్కడ అవుట్ అవుతుందండి. కాబట్టి మీరు ఎంతైతే అంత బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. బ్యాలెన్సింగ్ కొన్ని సెకండ్స్ కుదిరిన తర్వాత ఐస్ని క్లోజ్ చేస్తూ కుడి చేతిని చూడండి ఛాతీ దగ్గర పెడుతూ డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇలా మనము కొన్ని డీప్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేద్దాము. ఇలా మనము కొన్ని డీప్ ఇన్హేల్, ఎక్స్హేల్ చేసిన తర్వాత చూడండి, సింపుల్ ఆసనాస్తో మనం స్టార్ట్ చేస్తాము. ముందుగా నేను టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్కి వెళ్ళిపోయానండి. కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. వెనక్కి తీసుకెళ్ళి డిస్టెన్స్ని చెక్ చేసుకోండి. ఇంత ఈజీగా ఉందనుకోండి, మనకి ఏ ఆసన చేసినా స్ట్రెచ్ ఉండదు. కాబట్టి కొంచెం వెనక పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మనము కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు మెల్లగా నీస్ని సాఫ్టెన్ చేస్తూ నేను నా ఎడమ మోకాళ్ళని మెల్లగా బెండ్ చేస్తున్నాను, చూడండి. అలాగే ఎడమ చేతిని కొంచెం ఎడమ కాళ్ళ ముందు కాదండి, కొంచెం పక్కన ప్లేస్ చేస్తున్నాను, చూడండి. మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మెల్లగా మన బాడీ వెయిట్ని ఎడమ కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తూ మెల్లగా మోకాళ్ళని స్ట్రైట్ చేస్తూ 2 మోకాళ్ళు ఈ పోస్చర్లో హోల్డ్ చేయండి. కొన్ని సెకండ్స్ హోల్డ్ చేద్దాము. 1, 2, ఇంకా 3. మెల్లగా చూడండి, కుడి చేతిని కూడా కింద డ్రాప్ చేస్తూ మీ హిప్ని, నేను ఇలా ఉంది కదండి నా కాలు, దాన్ని మెల్లగా రొటేట్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే చూడండి, నా కుడి కాళ్ళని టర్న్ చేస్తూ నేను ఈ పొజిషన్కి వస్తున్నాను. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కుడి కాళ్ళని ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేయండి. 1, 2, ఇంకా 3. మెల్లగా మనము కాళ్ళని కింద డ్రాప్ చేస్తూ హ్యాండ్స్ని కూడా లిఫ్ట్ చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత చూడండి,
నేను నా ఎడమ కాళ్ళని కూడా కాళ్ళ వేలు ముందుకి పాయింట్ చేసేలాగా ట్విస్ట్ చేశాను. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ బెండ్ అవ్వండి. దీన్ని ప్రసరిత పాదోత్థానాసన అంటారండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవ్వండి. చూసారు కదండి, ఇక్కడ మనము కొన్ని ఆసనాస్ని కంబైన్ చేశాను. ముందుగా మనము లెగ్స్ని వైడన్ చేసి అర్ధచంద్రాసనాలోకి తీసుకొచ్చానండి. దీన్ని అర్ధచంద్రాసన అంటారు. తర్వాత ఏకపాద ఉత్థానాసన చేశాను. దాని తర్వాత లెగ్ని డ్రాప్ చేస్తూ మన బాడీని బెండ్ చేస్తూ ప్రసరిత పాదోత్థానాసనాన్ని చేశాను. ఇలా మనము కొన్ని ఆసనాలని కలిపి ఒక సీక్వెన్స్ లాగా ప్రాక్టీస్ చేశాము. మనం కలిసి ఈ ప్రాక్టీస్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. మీకు ఇది ఎగ్జాస్టింగ్గా అనిపించిన, ఎక్కువ చేస్తున్నాం అనిపిస్తే మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చేసి 2 చేతులని వేస్ట్ పైన ప్లేస్ చేయండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి, ఛాతీని ఓపెన్ చేస్తూ వెనకాల వైపున ఆర్చ్ అవ్వండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి ఒక చిన్న సీక్వెన్స్ అయితే మనం చేసాము. ముందు మనము ఇప్పుడైతే ప్రాపర్ ఆసన చేయబోతున్నామండి. ఆసన పేరు వృక్షాసన. ఈ ఆసన చేయడానికి కూడా మనము ముందుగా కాళ్ళని తాడాసనాలో ఉంచుతూ చూడండి, కుడి కాళ్ళని పైకెత్తుతూ నేను కుడి కాళ్ళని ఎడమ తోడ లోపల భాగంలో ప్లేస్ చేశానండి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను ఇలా నిల్చోలేదండి, లెగ్ని స్ట్రైట్గా ఉంచుతూ నేను ఈ పొజిషన్లో నిల్చున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఒక పాయింట్ పైన గేజ్ చేయండి. నా కుడి మోకాలు కుడి వైపునే ఫేస్ చేస్తుందని ఇలా పెట్టలేదు,
సైడ్కి ఫేస్ చేసేలాగా ప్లేస్ చేయండి. మెల్లగా మనము కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇలా వేరే కాళ్ళతో కూడా చేస్తామండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్. మనము కాళ్ళని మోకాళ్ళ సైడ్లో అస్సలు ప్లేస్ చేయొద్దండి. మీకు లిఫ్ట్ చేయగలిగితే పైన పెట్టండి లేదా కింద పెట్టొచ్చు, కానీ మోకాళ్ళ సైడ్ వైపున పెట్టకండి. పెట్టామనుకోండి వెయిట్ ఎక్కువై కాళ్ళు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. ఈ వృక్షాసన వల్ల మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్తో పాటు కాళ్ళ కండరాలు షోల్డర్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉతిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాము. ఈ ఆసన చేయడానికి కూడా మనము 2 కాళ్ళని జోడిస్తూ ముందుగా తాడాసనాలో నిల్చుంటాము. ఇప్పుడు కుడి కాళ్ళని పైకెత్తుతూ చూడండి, కుడి కాళ్ళ బొటన వేలు చూపుడు వేలు మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాం. అలాగే ఎడమ మోకాలని స్ట్రైట్గా ఉంచండి. ఎడమ చేతితో మనము వేస్ట్ పైన పెట్టడం వల్ల బ్యాలెన్స్ అన్నది బాగా జరుగుతుంది. శ్వాసని తీసుకుంటూ మీ కుడి కాళ్ళని ముందు వైపున స్ట్రెచ్ చేయండి. ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటే కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. ఇక్కడ మనము కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తాము. మళ్ళీ సెంటర్కి వచ్చేసి మెల్లగా కుడి కాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత మనము ఎడమ చేతిని కూడా రిలాక్స్ చేస్తాం. ఇదండి ఉతిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసనాలో కూడా మనం ఒక లెగ్ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి కాళ్ళ కండరాలు చాలా బాగా స్ట్రెంథన్ అవుతాయి. అలాగే మీరు చూసినట్టయితే కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళానండి. దానివల్ల హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది, షోల్డర్స్కి కూడా మొబిలిటీ పెరుగుతుంది. మన కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయలేకపోయామనుకోండి, యోగా స్ట్రాప్ సపోర్ట్ తీసుకోండి. అలాగే గోడకి దగ్గరగా వెళ్ళి నిల్చొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటివి చేయటం వల్ల ఆసనాన్ని సులువుగా చేయగలుగుతాం. ఈ ఆసనాన్ని మనం కలిసి 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉతిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన వల్ల మనకి ఆమ్స్ట్రింగ్స్ లో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దామండి. నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. 2 కాళ్ళని మోకాలని జోడించండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేస్తూ మీరు మీ వెన్నెముక్కని పైన వైపున సాగతీస్తూ కాళ్ళ వేళ్ళ పైకి వచ్చేయండి. ఇక్కడ మనము కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తాము. మెల్లగా శ్వాసని వదులుతూ హ్యాండ్స్ని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన వల్ల మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన మనము చేసాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన సీక్వెన్స్. కొన్ని ఆసనాలని కలిపి సీక్వెన్స్ని చేసాము, అలాగే ఆసన ప్రాక్టీస్ కూడా చేసాము. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటూ మనము రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరగటానికి ఒక ముద్రనైతే తీసుకొచ్చానండి. దీన్ని హాకిని ముద్ర అంటారు. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. బొటన వేలు టచ్ చేయాలి. అలాగే చూపుడు వేలు, మధ్యపు వేలు, ఉంగరపు వేలు, చిటికెరి వేలు, ఇలా 5 వేలని 2 హ్యాండ్స్తో మనం జాయిన్ చేయడాన్ని హాకిని ముద్ర అంటారు. ఈ ముద్రని మనం ఇలా ప్లేస్ చేస్తూ ఒక 5 డీప్ బ్రెత్స్, 10 డీప్ బ్రెత్స్, ఇనిషియల్గా 5 నుంచి స్టార్ట్ చేయండి. దాని తర్వాత మెల్లమెల్లగా టైంని ఇంక్రీజ్ చేయండి. ఇలా మనం ప్రతిరోజు ఈ ముద్రని చేయటం వల్ల ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే మనకి రీసెంట్గా అయింది కదండి ఇంటర్నేషనల్ యోగా డే. ఎంతమంది యోగా స్టార్ట్ చేశారో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.